హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్దాం అనుకున్నానంటే, జాబ్కి బిజినెస్కి రెండిటికి గల డిఫరెన్స్ ఏంటి, అసలు మీకు జాబ్ చేస్తే బెటరా బిజినెస్ చేస్తే బెటరా అనే విషయం గురించి నేను కొంచెం డీప్గా చెప్దాం అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో చేసే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇప్పుడు ఫస్ట్ జాబ్స్, బిజినెస్, 2 సెక్టార్స్ ఉన్నాయి ప్రజెంట్ నేను చెప్పే వాటిలో. జాబ్స్లోని ఎలాంటి జాబ్స్ ఉంటాయంటే బ్యాంకింగ్, చిన్న నుంచి పెద్ద జాబ్స్ వరకు, సాఫ్ట్వేర్, ఇంకా వేరే ఫైనాన్స్ కానీ ఫైనాన్స్ జాబ్స్, ఇలా మెనీ జాబ్స్. అండ్ బిజినెస్లోకి వచ్చేసరికి ఎగ్ బిజినెస్, ఏ బిజినెస్ అన్నా, టిఫిన్ సెంటర్స్, ఇంకా మెనీ మోర్. ఇప్పుడు జాబ్స్ దగ్గరికి వద్దాము. జాబ్స్ అయితే మనం చేయడానికి అంటే లైక్ అది ఎలా ఉంటుందంటే ఒక వేలో ఉంటుంది, ఒక ఫామ్లో ఉంటుంది. స్కూల్కి ఇప్పుడు ఎలా వెళ్ళి వస్తున్నారు పిల్లలు, అలా అని జాబ్ కూడా అంతే. మార్నింగ్ వెళ్ళి నైట్ రావడం, అంటే టైమింగ్స్ ఉంటాయి కదా, ఆ టైమింగ్స్ని బట్టి వెళ్ళి రావడం ఉంటుంది. తక్కువ జీతం నుంచి ఎక్కువ జీతం వరకు ఎంత జీతం వచ్చినా కూడా మనకి జాబ్ చేస్తే మాత్రం ఇంట్లో ఖర్చులకి వాటికి అయిపోయి సరిపోవు, మనీ అస్సలు సరిపోవు. ఒక జాబ్ చేసామనుకోండి, ఒక 10 సంవత్సరాల తర్వాత చూసుకోండి, మీకు బ్యాంక్ బ్యాలెన్స్ అసలు ఎక్కువ ఉండదు. అండ్ ఫర్ బిజినెస్కి వచ్చేసరికి చూడండి, ఎలా అంటే వాళ్ళకి డైలీ వచ్చే ఇన్కమ్ మనకి మంత్కి ఒకసారి వస్తుంది జాబ్ చేస్తే. డైలీ వాళ్ళకి అంటే చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారం దాకా క్లిక్ అయితే ఒకలా ఉంటుంది, క్లిక్ కాకపోతే ఒకలా ఉంటుంది. క్లిక్ అయితే మాత్రం ఇంకా తిరిగి ఉండదు. ఇంకా బిజినెస్ని లైఫ్ లాంగ్ కంటిన్యూ చేసుకోవచ్చు. అలానే ఒకవేళ క్లిక్ కాలేదనుకోండి, మళ్ళీ ట్రై చేయొచ్చు వేరే విధంగా. ఇప్పుడు సినిమా వాళ్ళు, రాజకీయ నాయకులు, వీళ్ళందరూ లైక్ సాఫ్ట్వేర్ కూడా ఇంకా జాబ్స్ కానీ అన్ని బిజినెస్ మ్యాన్ కిందే పనిచేస్తున్న వాళ్ళు వీళ్ళంతా. అండ్ బిజినెస్ మ్యాన్స్కి లైక్ ఇప్పుడు చిన్న హోటల్ పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు బిజినెస్లో కూడా మనకి తేడా తెలియాలి. ఏంటంటే లైక్ పెట్టుబడి ఎక్కువ పెట్టద్దు, ఫస్ట్ ఎప్పుడు పెట్టుబడి ఎక్కువ పెట్టద్దు. మనకి గ్యారంటీ ఉంటేనే పెట్టాలి పెట్టుబడి ఎక్కువ. సో ఎప్పుడు తక్కువ పెట్టుబడితో బిజినెస్ పెడితే అది క్లిక్ అయిందంటే దాన్ని హైప్ చేసి బ్రాంచెస్ పెట్టి నడిపించవచ్చు. అదొక బెస్ట్ ఆప్షన్. అండ్ జాబ్స్కి వచ్చేసరికి, జాబ్ చేస్తున్న వాళ్ళందరూ నన్ను తిట్టుకోకండి. అంటే లైక్ ఎందుకు చెప్తున్నానంటే, నేను కూడా ఒక జాబర్ని, నేను కూడా ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. నాకు నెలకి తిరిగేసరికి ఎంత శాలరీ వచ్చినా నాకు సరిపోవు, నా ఖర్చులకి నాకు అయిపోతాయి. అందుకని నేను వేరే వాళ్ళు ఒకవేళ డెసిషన్ తీసుకుందాము, జాబ్ చేద్దామా బిజినెస్ చేద్దామా అని డెసిషన్ తీసుకుందాము అని చూస్తున్న వాళ్ళ కోసం నేను చెప్తున్నాను ఇది. బిజినెస్ కూడా పెట్టుబడి ఉండాలి, నేను కాదనట్లేదు. పెట్టుబడి కొంచెం పెట్టుకొని ట్రై చేయండి ఫస్ట్. అది క్లిక్ అయితే మీకు ఇంకా తిరుగు ఉండదు, లైక్ ఇంకా దాన్ని డెవలప్ చేసుకోవచ్చు బిజినెస్ని. అండ్ ఇప్పుడు జాబ్స్ చేసేవాళ్ళు జాబ్ మానేయండి అని చెప్పట్లేదు, అలా అని బిజినెస్ చెయ్యండి గ్యారంటీగా నేను చెప్పట్లేదు. నా ఒపీనియన్ నేను చెప్తున్నాను మీకు. జాబ్స్ కంటే బిజినెస్సే మనకి చేయడం బెస్ట్ ఆప్షన్. ఆర్ఎల్స్ చాలామంది వాళ్ళ గోల్స్ని వదిలేసుకొని సొసైటీ కోసం, ఫ్యామిలీ కోసం
సాక్రిఫైస్ చేసి జాబ్స్ చేస్తున్నారు. నేను వాళ్ళ కోసం చెప్తున్నాను. మీకు ఒకవేళ ఆపర్చునిటీ ఉంది అనుకోండి, వెంటనే బిజినెస్ సైడ్కి వెళ్ళిపోండి. మీకు ఆపర్చునిటీ ఉంది, మీకు చేయగలము, కష్టపడగలం. అందులో కూడా కష్టం ఉంటుంది, బిజినెస్లో కూడా. కానీ సాఫ్ట్వేర్ అంత కష్టమైతే ఉండదండి. స్ట్రెస్ సాఫ్ట్వేర్లో అయితే చాలా ఉంటుంది స్ట్రెస్. సో ఇదండి, లైక్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, నాకు కామెంట్ చేయండి. నేను బిజినెస్లో కూడా మీకు మంచి మంచి ఐడియాస్ ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో మీకు చేస్తాను. నేను వేరే వేరే ఐడియాస్ ఇస్తాను. ఎలాంటి బిజినెస్ పెట్టుకుంటే బెస్ట్, ఎలాంటి బిజినెస్ పెట్టుకోకుంటే బెస్ట్, నేను మీకు ఐడియాస్ అనేవి వేరే వీడియో చేస్తాను. ఓకే. అండ్ ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, నా జాబ్ నాకు స్ట్రెస్ ఉంది కాబట్టి నేను కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని చూస్తున్నాను. దానికోసం అని చెప్పి నా ఒపీనియన్ని మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. అండ్ అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే నన్ను ఎంకరేజ్ చేయండి, ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. మీకు ఎలాంటివి కావాలన్నా కామెంట్లో పెట్టండి. నేను దాని గురించి ఒక వీడియోస్ చేస్తాను మీకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. Bye friends. Bye.